రైట్. బీఆర్ఎస్ లీడర్ అమరేందర్ ఉన్నారు, మాట్లాడదాం. ఏం చెప్తారు బ్రదర్ ఈ ఫామ్లో ఈ కార్ రేస్ గురించి? అంటే మీకు తెలిసినంత వరకు నిజంగానే అవకతవకలు అవినీతి జరిగింది అనుకుంటున్నారు? మొట్టమొదటిగా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అనేది ఈ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత ధోరణి. అయితే కేటీఆర్ గారికి ఈ ఫార్ములా రేస్లో నోటీసులు ఇచ్చారు. ఫస్ట్ నోటీస్ మీరు అందరు గమనించారు, ఎలాంటి సెక్షన్స్ లేవు, జస్ట్ ఇట్లా నోటరీ లాగా రాసి పంపించారు. ఇప్పుడు నడుస్తున్న బిఎన్ఎస్ఎస్ కానీ పాత సిపిఆర్సి కానీ ఈ రెండు సెక్షన్స్ మెన్షన్ చేసి పంపించాలి. వాళ్ళు ఫస్ట్ నోటీసులు ఆ విధంగా లేదు. కేటీఆర్ గారు ఏం చేశారు, రాతపూర్వకంగా అతని వివరణ అతనికి ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఏం చేశారు, సెక్షన్స్ మార్చారు. సస్పెక్షన్గా ఉన్నారన్నారు. సస్పెక్షన్ అంటే ఎఫ్ఐఆర్లో కేవలం ఒక సస్పెక్టెడ్గా ఉన్న వ్యక్తిని ఒకసారి 2 సార్లు ఇప్పటికి 3వ సారి విచారణ అయింది. అంటే నీ 3 విచారణలో ఎలాంటి ఆధారాలు తీసుకొచ్చావు? సరే 3 విచారణలు అయిపోయినాక ఏ కేసుకైనా 3 టైమ్స్ విచారణ ఉంటుంది. 3 టైమ్ విచారణ తర్వాత నువ్వు 3వ టైమ్స్ ఏం చేస్తావు, అతన్ని అరెస్ట్ చేయడం లేదంటే అతని మీద వారంటీ చేయడం జరిగింది. ఇక్కడ ఆ 2 జరగలే. వారంటీ చేయలే, విచారణకు పిలుస్తుంది. దేనికోసం విచారణకు పిలుస్తుండు? నువ్వు వారంటీ చేసినావా? ఎఫ్ఐఆర్లో కేటీఆర్ గారి పేరు ఉందే. సస్పెక్షన్గా పెట్టి నువ్వు అతన్ని ఎన్నిసార్లు విచారణకు పిలుస్తావు? అతను ఒక మాజీ మంత్రి, ఇంతకుముందు ఐటీ శాఖకు మంత్రివర్యులు. ఆయన నువ్వు ఒకసారి 2 సార్లు గవర్నర్ పర్మిషన్ తోటి నువ్వు పిలిచావా? గవర్నర్ ఆమోదం లేదు. ఒక వ్యక్తిని మాజీ మంత్రిగా ఉన్న వ్యక్తిని నువ్వు గవర్నర్ ఆమోదం లేకుండా విచారణకు ఎన్నిసార్లు పిలుస్తావు? ఎన్నిసార్లు విచారణ చేస్తావు? విచారణ చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు మొన్న అందాల పోటీలను పెట్టిండు మినీ మ్యాగీ అనే అంశం పైన. మరి ఎందుకు విచారణ చేయలేకపోయాడు? ఇంతవరకు పనిచేసింది? రిపోర్ట్ ఏమిచ్చింది? నువ్వు క్యాబినెట్ మీటింగ్ పెట్టినావు, దాని మీద ఏమైనా విచారించినావా? ఆ విచారణ ఎంతవరకు పనిచేసింది? ఏం జరిగింది? ఆమె ప్రపంచ దేశాల్లో ఇంటర్వ్యూ ఇచ్చింది, భారతదేశంలో ఇట్లా జరిగిందని, ఇంత బ్రాష్ స్టూడెంట్స్ ఉన్నారని. మరి ఎందుకు మాట్లాడలేకపోయినావు? మన పరువు పోయింది కదా. ఈ ఫార్ములా రేస్ కార్ ద్వారా మనకు ప్రపంచ దేశాలు మనం గుర్తించినాయి, తెలంగాణ రాష్ట్రం దిక్కు చూసినాయి. దీనివల్ల మన పరువు మొత్తం పోయింది కదా. కేటీఆర్ గారు ఏమైనా పరువు ఒకటే పనిచేసినరా? ఈ ఫార్ములా రేస్ కార్ ద్వారా అన్ని దేశాలు మన వైపు చూసేటట్లు జరిగింది. మన జినోమ్ వాల్యూ పెరిగింది, మన జీడిపి పెరిగింది. దాని ద్వారా ఎంత పెరిగింది? ఎన్ని కోట్లు సంపాదించావు? మనకి ఎంత ఆదాయం వచ్చిందని దాన్ని లెక్క చేసుకోవా? ఇంతగా నోటీసులు అంటే కేవలం కక్షపూరిత రాజకీయాలు మాత్రమే చేస్తుండు. బీఆర్ఎస్ పార్టీని బదలాం చేయాలని అతనికి ఎట్లా జనాల్లో ఫేడ్ అవుట్ అయిపోయాడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఫేడ్ అవుట్ చేస్తే నా పార్టీ పర్మనెంట్గా ఉంటుంది. ఇది వాళ్ళ పార్టీ నాయకుడేమో రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగానికి తూట్లు పొలుస్తారు. ఇది ఇక్కడ రేవంత్ రెడ్డి రాజ్యాంగమా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉందే? నీ రాజ్యాంగ ప్రకారం ఏవి అనుసరిస్తున్నావు? అయితే రీసెంట్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నా లక్ష్యం నెరవేరింది, నేను తొడగొట్టినా పడగొట్టినా నేను నిలబెట్టినా, ఈరోజు ఆ కుర్చీలో నేను కూర్చున్న గద్దె దింపినా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడేదాన్ని ఎట్లా చూస్తారు? గతంలో ముఖ్యమంత్రులు అనేవారు వందంగా ఉండేటోళ్ళు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కానీ కేసీఆర్ గారు కానీ ఒక వందాతనంతో రాజకీయం చేసేటోళ్ళు. కేసీఆర్ గారు ఒక అసెంబ్లీలో ఒక మాట అన్నారు, ప్రతిపక్ష నాయకుడి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తా అన్నాడు. అంటే ఎంత వందతనంతో మాట్లాడు? నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక చిల్లర నాయకునిలాగా మాట్లాడుతున్నావు. నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రివి. అంటే ముఖ్యమంత్రి అని మర్చిపోయి నిత్యం నువ్వు ప్రజలను తిట్టడం, కేసీఆర్ గారిని తిట్టడం వస్తే ఈ మధ్య కొందరు విలేకరులు అంటారు ఆయన ప్రెస్ మీద కూడా పనిచేశారు. ఎందుకన్నా ఏమైందని అంటే నిత్యం ఏముంటుంది, తిట్టడం ఏముంటుంది కదా, ఏముంటుంది సబ్జెక్ట్ ఏముంటుంది కదా, రాష్ట్రానికి ఉపయోగపడే పనులు ఏముండవు కాబట్టి ప్రెస్ మీదలకు ఓవట్లేదు అని అంటారు. అంటే ప్రెస్ మిత్రులు ఇట్లా నిన్ను అసహించుకునే పరిస్థితికి వచ్చినావు. అంటే నీ యొక్క మొన్న అంటాడు కంప్యూటర్ కనిపెట్టింది రాజీవ్ గాంధీ అన్నాడు. నిజంగా తెలంగాణ కనిపెట్టింది ఆయన అని చెప్పిపోయింది అయిపోతుండే. రాజీవ్ గాంధీ పుట్టక ముందు నుంచి కంప్యూటర్ ఉంది, ఆయన కంప్యూటర్ కనిపెట్టినాడు. తెలంగాణ కనిపెట్టింది నేనే అని చెప్పేది ఉండే. అమెరికాకు వాస్కోడిగామ ఇట్లా సముద్ర మార్గం కనిపించిన తెలంగాణకు నేను కొత్త సముద్ర మార్గాన్ని కనిపెడతాను ఇలా చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి ఎంతసేపు ఉన్నా సరే తన సీటు ఎక్కడ జారిపోతుందని ఇక్కడ కేసీఆర్ గారు కొట్టేశారేమో, రేవంత్ రెడ్డి గారు చేశారు. ఎవ్వరు పని 5 ఏళ్ళు నీవే సీఎం ఉంటావు. మంత్రివర్గ విస్తరణ జరిగింది రీసెంట్గా, అంటే 18 నెలల తర్వాత చేసిరు. దాని తర్వాత మంత్రులను అనౌన్స్ చేసినాక కూడా శాఖలు నిర్ణయించడానికి 3 రోజులు టైం పట్టింది. అది ఏం జరుగుతూ ఉన్నది? నిజంగా మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అనుకోవచ్చా? ఎట్లా చూస్తాం? అంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే మనం ఎక్కడైనా చూసినా గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే 1-2 గంటల్లో వాళ్ళ పోర్ట్ఫోలియోలు ప్రకటిస్తారు. కానీ 3 రోజులు పట్టింది. ఇంకొక అంశం ఏంటంటే నేను ఎన్నడూ వినలే, డిప్యూటీ స్పీకర్కి ఇట్లా గవర్నర్ తోటి ప్రమాణ స్వీకారం చేపిస్తారంట. ఇది ఎక్కడ వినలే. ఒక విలేకరు చెప్పిండు, గవర్నర్ ఆయన సొంత ఛానల్ అనుకుంటా, డిప్యూటీ స్పీకర్కి ఇట్లా ప్రమాణ స్వీకారం రాజ్భవన్లో జరుగుతుందన్న. ఇది ఎక్కడ రాజ్యాంగంలో ఇలాంటి అంశం లేదు. డిప్యూటీ స్పీకర్ని ఎప్పుడైనా సరే స్పీకర్గా బర్త్ ఆఫ్ చేపిస్తాడు, కానీ మరి ఇక్కడ రాజ్యాంగంలో నడుస్తుంది.
ఆయన పోర్ట్ఫోలియో ఇవ్వడానికి 3 రోజులు పట్టిందంటే ఆయనకు అపనమ్మకం, మంత్రుల మీద నమ్మకం లేదు, పార్టీ మీద నమ్మకం లేదు. ఎక్కడ కేసీఆర్ గారు మీద కేసీఆర్ దగ్గరికి వెళ్తారో లేకపోతే కేసీఆర్ గారు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందని ఆయనకు బీఆర్ఎస్ పార్టీ మీద వణుకు, భయంతో ఆయన ఏ పనికి ఒకరోజు జరగాల్సింది 4 రోజులు చేస్తుండు. ఏ కార్యక్రమం అయినా సరే. కాళేశ్వరం 10 ఏళ్ళలో కట్టిండు. ఈయన మొన్న పోయి బంకచెర్ల ఆలేరు ప్రాజెక్ట్ కాడ పోయి నేను మళ్ళీ నీళ్ళు తీసుకొస్తా అంటుండు. కాళేశ్వరంకి వెళ్ళి నీళ్ళు కాళేశ్వరం లేకపోతే ఆడ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చేది. ఈయన ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఎస్ఎల్బీసీలో ఉన్న శవాలను దుర్మార్గమైన ఏంటంటే ఏ ప్రభుత్వం గిట్లా కనీసం ఎస్ఎల్బీసీలో చనిపోయిన శవాలకు కనీసం వాళ్ళకు డబ్బులు అంటే చనిపోయిన మృతుల కుటుంబాలకు ఎలాంటి డబ్బులు పంపాలి, ఆ శవాలనే బయటికి తీసుకెళ్ళని పరిస్థితి. నాకు ఇరిగేషన్ మీద అవగాహన ఉందంటావు, ఏం అవగాహన ఉందో నాకు తెలియదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రోజు పోయొచ్చారు, వారం రోజులు హెలికాప్టర్ వేసుకొని పోయొచ్చును, భోజనాలు తిన్నారా మరి ఏం చేసినా తెలియదు, కానీ అక్కడ పోయి కూర్చున్నాడు వచ్చిండు, శవాలను మాత్రం బయటికి తిరగలే, అయిపోయింది. ఇంకో డ్రామా తీసుకొస్తారు. ఏమైనా మనం అంశం అంటే వీళ్ళు ఎట్లా అంటే పాలిటిక్స్లో ఎట్లా చేస్తారు అంటే ఒక అంశం మాట్లాడితే రెండో అంశం మీద వస్తారు. ఇప్పుడు మనం ఎస్ఎల్బీసీ గారిని మాట్లాడితే కేసీఆర్ గారికి నోటీసులు వస్తాయి, లేదంటే ఈడీ సమస్యలు వస్తాయి. విపరీతమైన అంటే డైవర్షన్ పాలిటిక్స్ అనేది రేవంత్ రెడ్డి మా ప్రభుత్వంలో జరుగుతుంది. ఏం చెప్తారు ఫైనల్గా ఫార్ములా ఈ రేస్ గురించి కావచ్చు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వరుస విచారణలు, అరెస్టులు, ఈ తతంగం అంతా ఎట్లా చూస్తావు? ఏం చెప్పదలుచుకున్నారు? మా కేటీఆర్ అని అన్నాడు ఈ ఫార్ములా రేస్ కారు అంటే లొట్టపీస్ కేసు అన్న, అది నిజంగా అది లొట్టపీస్ కేసు లాగానే ఉంది. వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఎందుకంటే సామెత ఉండదు, కొండను దోవి ఎలుకను పట్టేటట్లు వీళ్ళు ఎలుకని గిలా పట్టలేకపోయారు. ఈ 3 సార్లు విచారణలకి వాళ్ళ అంశాలు ఏం లేవు. ఇక్కడ అరెస్ట్ చేయడానికి ప్రధాన ఆధారాలు ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు ఆయన ఒక ఆర్థిక శాఖ మంత్రిగా, ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన ఒక గౌరవం కాపాడే పని చేసిండు. ఇక్కడ నువ్వు డబ్బులు వచ్చినాయని అంటాడు, బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోకి వచ్చినాయా లేకపోతే కేసీఆర్ గారి అకౌంట్లోకి వచ్చినా, ఏమైనా వెరిఫై చేసినావా? నేను పోయినా 48 నిమిషాలు ఢిల్లీకి పోయేసిండు. మరి అదే 48 నిమిషాలు ఈ కేసు గురించి మాట్లాడే ఆయనకు ఓపిక లేదు. ఈయన ఎంతసేపు ఉన్నా ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కాలే. ఈయన పార్టీ ఢిల్లీకే ఉంటుంది, ఈ ముఖ్యమంత్రి కూడా ఢిల్లీనే ఉంటాడు. 48 సార్లు పోయేస్తాడు, ఇంకొక 10 సార్లు పోయించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 48 సార్లు పోయించినా ఢిల్లీకి పోయి కేంద్రానికి వీళ్ళు తీసుకొచ్చిన 10 రూపాయలు కూడా లేవు. ఇంతసేపు మన ఫ్లైట్ ఖర్చులు వేసుకొని ఫ్లైట్ ఖర్చులు వృధా తీసుకురావడం తప్ప వీళ్ళు ₹1 పని చేయరు. ఈ కేసులా ఈరోజు రేపు దాంట్లో ఏం లేదని వాళ్ళే నోటీస్ ఇస్తాం, మేము ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏసీబీ వాళ్ళే విచారణ ఇస్తారని నేను నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను.